मेरा अबूजान हैप्पी बर्थडे। थैंक यू। ये पहली बार भारत में क्रिकेट स्कैम का राज खुल गया है। ग्रैंड लीकेज कंपनी इस राज को एक्सपोज किया है। Of course I am. एक बार आओ। क्या हुआ भाई? अपना स्कैम आया। क्या स्कैम? भाई क्रिकेट का, बुकी का, प्लेयर का, सबका न्यूज आ रहा भाई। तहकीकात के दौरान एक बुकी को अरेस्ट किया गया था। पुलिस के अनुसार जाने माने क्रिकेटर दीप सिंह भी स्कैम में शामिल है। పోలీస్ లా ప్లేయర్ ఇంట్రాగేట్ చేస్తే నీ పేరు బయటకు వస్తుంది భాయ్। నా పేరు బయటకు వస్తే పర్లే, ఎట్టగో ఏదో నా కొడుకు నన్ను అందరికీ తెలుసు. దానికి సంబంధించిన మినిస్టర్ పేర్లన్నీ బయటకు వస్తాయి. అది జరగడానికి వీల్లేదా? नाम क्या है उसका? दीप सिंह भाई। उड़ा दे उसको। నువ్వేమైనా బెట్టేస్తావా? నాకు అలవాట్లేదు. అబ్బా బెట్టే మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇదంతా కాదు కానీ हमारा సుల్తాన్ आ रहा है. What's the name of సుల్తాన్? అలాంటి ఫైటర్ రా. ఫైటర్లకు పేర్లు ఉండవు, గేర్లు మాత్రమే. ఫస్ట్ గేర్ వేసి తొక్కితే నాకు Estupendo, guerrero, emperrado, combatiente, peligroso, guerrero, y el villano, prepararse. What do you think? ఎవరి మీద పెట్టేద్దామే? I think Saposa is looking strong. This guy look much stronger. ఆడు కొంచెం arrogant గా కనబడుతున్నాడు. ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఆడు నించోడు, చూపు నాకు నచ్చలేదు. ఓకే, వాడి మీద 500 euros బెట్ వేస్తున్నాను, చూడు. ఓకే, ఓడిపోతావే వాడి మీద. మావడే చూసావా? దమ్ము నడికి ఆ మాత్రం పొగరు ఉంటుంది. तेरा नाम क्या है? నిన్నేనే. నీ పేరేంటి? ఇప్పుడు దాని పేరెందుకు భయ్యా? నువ్వు ఆగరా, పిల్ల భలే ఉంది. ఓయ్ నిన్నేనే. నీ పేరేంటి? చెప్పవే. నిన్నే. అబ్బా, నీ వల్ల అనవసరంగా నాకు 500 euros పోయాయి. పోతే పోనీ,
నా కోసం ఆడలా ఓడిపోవటం నాకు నచ్చింది. ఆఫ్టర్ ఆల్ 6 ఇంచ్ పేరు కోసం 6 ఫీట్ అంతటి కుప్ప ఊలిపోయావు. కర్మరా అయ్యా. హాయ్. నా వల్ల నువ్వు బాగా దెబ్బలు తిన్నావు కదా. తిను. తిను బాబాయ్. నువ్వా? నీకు కొంచెం లేడీస్ వీక్నెస్ ఎక్కువే. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఎదవకైనా లేడీ వీక్నెస్ ఉంటది. ఉప్పు కారం తినే ప్రతి మగాడికి లేడీ వీక్నెస్ ఉంటది. అసలు వీక్నెస్ లేకపోతే వాడు మగాడే కాదు బాబాయ్. అబ్బా ఇందాకటి నుంచి ఆ అమ్మాయి నా మైండ్ తినేస్తుంది. నువ్వు కూడా అమ్మాయిలానే కనిపిస్తున్నావు. ఆడెవడు? ఆడు కూడా అమ్మాయిలానే కనిపిస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆడెవడైతే మనకెందుకు బాబాయ్, మనకెందుకు? సారీ మిస్టర్ పూరి. అది చూడు, ఆ కార్లో పోతుందే, అది కూడా అమ్మాయిలానే కనిపిస్తుంది. కనిపించడం కాదురా అయ్యా, అది ఆ అమ్మాయి. తెలుగు. అవునా? ఏయ్! హలో, నిన్న ఆగు. ఏయ్, ఆగు. అరే ఏం పర్లేదు, ఏం పర్లేదు. పర్లేదా? అమ్మోయ్, కామంతో కళ్ళు మూసుకుపోవడం అంటే ఇదే. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం ఉప్పు కారం తగ్గించాలి అబ్బాయి. తగ్గిస్తే దొరుకుద్ది. అది దొరకదు. దొరకపోతే ఎందుకు తగ్గిస్తారా? ఎందుకు తగ్గించాలి? అమ్మా అమ్మా అబ్బా. ఏం పర్లేదు. నమాజ్ అయిపోయిందా? नमाज అయిపోయింది. अब अपने बेटे से बात कर रहे हैं. కొంచెం అర్జెంట్, బైక్ ఫోన్ ఇవ్వు. बोला ना, अपने बेटे से बात कर रहे हैं. ఏంట్రా ఇది 2000 crores మ్యాటర్ అంటే మధ్యలో కూతురంటావేంటి? अबे वो पागल, जावेद भाई is more concerned about his daughter more than your bloody 2000 crore. समझा? బేటీ నౌ దట్ యు గ్రోన్ అప్, పేరెంట్ గా నాకు బాధ్యత ఉంది. నువ్వేమన్నా లవ్ చేసావా? లేదు పాప, ఏ? ఇప్పటి వరకు ఎవరు నచ్చలేదు. ఆ, పోనీ నన్ను ఏమన్నా చూడమంటావా? మీ ఇష్టం. నీకు ఎలాంటి మొగుడు కావాలి? నవ్వుతావేంటి, చెప్పు. ఎలాంటి మొగుడు కావాలి? జావేద్ బాయ్. ఇండియా మొత్తం ఆ పేరు చెప్తే వణుకుద్ది. నాకెలాంటి మొగుడు కావాలంటే ఆడి పేరు చెప్తే జావేద్ బాయ్ వణకాలి. मेरा अब्बा जान को पेशाब होना उसका नाम सुन के. రే, చోటు, ఇతరా. हाँ भाई. నా కూతురు ఏమడిగిందో తెలుసా? జావేద్ కూతురు ఏం అడగాలో అదే అడిగింది. क्या पूछ रहे भाई? నీకు మొగుడు కావాలా అంటే జావేద్కే మొగుడు కావాలంది. ఇండియాకి అతి పెద్ద దరిద్రం జావీద్ భాయ్. ఇండియాలో ఎలాంటి అనర్థాలు జరిగినా దానికి జావీద్ భాయే కారణం. దీప్ సింగ్ హత్య, దానికి కూడా జావీద్ భాయే కారణం. క్రికెట్ స్కామ్ సంబంధించి కొన్ని డీటెయిల్స్, కొన్ని కాల్స్ మాకు అందాయి. ఐపీ అడ్రస్, కొన్ని కాల్స్ దుబాయ్ నుండి, కొన్ని కాల్స్ కరాచీ నుండి మాకు అందాయి. ఈ క్రికెట్ స్కామ్ సంబంధించి పూర్తి బాధ్యత జావేద్ ఇబ్రహీంది అని మీకు మనవి చేస్తున్నాను. మీరు జావేద్ ఇబ్రహీం ఒకటే కాలేజీలో చదువుకున్నారంట కదా? ఒకటే కాలేజా? ఏ కాలేజ్ అండి? నిజాం కాలేజీ. నిజాం కాలేజ్ అయితే వాడే బ్యాచ్, నేనే బ్యాచ్. సార్ మీరిద్దరు ఒకటే బ్యాచ్. ఫేర్వెల్ పార్టీ ఫొటోస్ లో మీరిద్దరు ఉన్నారు. ఫోటోలో ఉంటే మాత్రం ఫ్రెండ్స్ అయిపోతారండి? ఏమండి, గాంధీ గాడ్సే ఒకే ఫోటోలో ఉంటారు, ఫ్రెండ్స్ అయిపోతారా? మహేష్ బాబుతో ఎంతో మంది ఫోటోలు దిగుతారు, అందరూ మహేష్ బాబు ఫ్రెండ్స్ అయిపోతారండి? ఎన్టీఆర్ తో ఎంతో మంది ఫోటోలు దిగుతారు, వాళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోతారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఫ్రెండ్ ఏమన్నా అడిగాం, కాదంటారా? వాడు నాకు ఫ్రెండ్ ఏంటండి? ఎక్స్క్యూజ్ మీ, చూడండి, జావీదు అంటే పాకిస్తాన్ లో ఉండే జావేదా? నా క్లాస్మేట్ జావేదు, మా పక్కింటి జావేదు. వీడు వాడు ఒకటైపోతారండి? ఇది క్రికెట్ స్కామ్ సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాం. ఇలాంటి రాంగు క్వశ్చన్లు, పర్సనల్ క్వశ్చన్స్ ఏంటండి? మీకేనా బుద్ధుంటే ఎక్కలేదా? ఏమిటి న్యూసెన్స్? జావేదు చెప్పండి. ఏరా, ఏం చేస్తున్నావు? అన్నా, ఇప్పుడే ప్రెస్ మీట్ లో నేను అమలా బుద్ధులు తింటున్నానన్నా. అన్నా, నువ్వు అక్కడే ఉండటం చాలా మంచిదైంది. ఇండియాలో ఏం జరిగినా మొత్తం నీ మీదే తోసేస్తున్నావు. చాలా సుఖంగా ఉందన్నా మాకు. రే, నేను చేయని కూడా నా మీద తోసేస్తున్నారు కదరా. తోసేని అన్నా, నువ్వు కాక మాకెవరున్నారు దిక్కు? ఏంటి మిస్ కాల్ ఇచ్చావు? అన్నా, నీకు తెలుసు కన్నా, సాయిబాబాని నా ఫ్రెండ్. నీకు ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదంటన్నా. మీ వాళ్ళు కూడా నీకు ఫోన్ ఇట్లేదంటన్నా. అన్నా, వాడి దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి అన్నా, ఏదో ఒకటి చేసి పెట్టన్నా. అది సరే గాని నాకు హెల్ప్ కావాలరా. ఏంటి చెప్పన్నా? మనం కాలేజీలో కలిసేవాళ్ళమే, కరీం బీడీలు.
గుర్తున్నాయా? అన్నా మన కెరీర్ స్టార్ట్ అయిందే కరీం బీడీతో కన్నా. రేయ్, నెల రోజుల నుంచి మనసు లాగేస్తున్నా వాటిపైన. ఓ 4 కట్టలు పంపించు. ఊరుకోన్నా, నువ్వేంటి నీ రేంజ్ ఏంటి? అన్నా క్యూబర్ సిగార్ కాల్చేయన్నా. ఎహె, ఈ మరీ బండముడలాగా ఉన్నాయి. అయ్యే అనుకో, ఈ పిల్లలాగా నాజుగ్గా ఉంటాయి. ఓ 4 కట్టలు పంపించు. పంపిస్తావా పంపించవా? అన్నా కరీం బీడీ హైదరాబాద్ లో ఆటో వాళ్ళ కూడా వాటర్లేదు. జోకులొద్దు. థ్యాంక్ యూ, సీ యూ, బై బై. You wanna duck me? You know, I'm good at ducking. I duck you, I duck him, I duck everyone. What is this duck? డక్ అంటే బాత్ అనుకున్నావురా? బూతురా నీ అయ్యా.